నువ్వు అద్భుతం గురించి మాట్లాడుతున్నావు కదా. అద్భుతం అంటే ఏంటి? దేన్నైతే అందరూ అసంభవం అనుకుంటారో అది సంభవం కావటం. ఈ అద్భుతం నీ చేతుల్లోనే ఉంది. ఎలా సాయి? నాలో అయితే ఎలాంటి శక్తులు లేవు. ఎవరు చెప్పారు? సరే, అది వదిలే. నీకు గుర్తుందా, చిన్నతనంలో నువ్వు చాలా అబద్ధాలు ఆడుతూ ఉండేదానివి. సుధాని పాఠశాల నుంచి తీసుకుని ఆలయానికి వెళదాం. చూస్తుండు, ఇప్పుడు సుధని తీసుకురావడానికి పాఠశాలకు వెళతాంగా. ఖచ్చితంగా రానని మొండికేస్తుంది. సస్యమరే ఒప్పుకోదు. చదువు అంటే చాలా ఇష్టం తనకి. నీకు తెలుసా ఏం చెప్తుందో? చెప్తుంది పాఠశాలలో అధ్యాపకులందరికీ ఇష్టమైనదంట తను. ఇంకా చెప్తుంది పిల్లలందరూ తనలాగా అవ్వాలనుకుంటారట. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఒకనాడు సుధామణిని గర్వపడేలా చేస్తుంది. ఇంకా గట్టిగా. సుధా, సుధా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు పాఠశాలకు వెళ్ళావుగా? బాబాయ్, దీని రోజు ఇక్కడ ఆడుకోవడానికి వస్తుంది, పాఠశాలకి వెళ్ళదు. తను చెప్పింది తనకి పాఠశాల అంటే అసలు ఇష్టం ఉండదట. సుధా, నాన్న, మీరు నన్ను క్షమించండి. సుధా, నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నాన్న, పాఠశాలలో సరిగ్గా చదువు ఎక్కడం లేదు నాకు. గురువుగారు ఏదైతే నేర్పిస్తుంటారో అది నాకు బొత్తిగా అర్థం అవ్వదు. ఆయన్ని మళ్ళీ మళ్ళీ చెప్పమని అడిగితే కోప్పడుతున్నారు. అందుకే పిల్లలందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఇంకా నన్ను తరగతిలో అందరికన్నా మొద్దు పిల్ల అని పిలుస్తున్నారు. మీరు కూడా పనిలో మునిగిపోయి ఉంటారు. అందుకే నేను ఎవరిని అడగలేకపోతున్నాను. నాకు పాఠశాలకి కూడా వెళ్ళబుద్ధి అవటం లేదు. అందుకే మీకు అబద్ధం చెప్పి నేను ఇక్కడికి వస్తున్నాను. సుధా, నీకేదైనా కష్టం అనిపిస్తే మీ అమ్మా నాన్నకి చెప్పాలి తల్లి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాం. ఈ మధ్య నేను నీకు సమయం ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో కొంచెం ఎక్కువగానే పనిచేస్తున్నాను. కానీ డబ్బు కంటే విలువైన సంపద తల్లి నువ్వు మాకు. నేను నీకోసం సమయం కేటాయిస్తాను. మా జీవితాల్లో అన్నింటికంటే మాకు మా కూతురే ముఖ్యం. మరి నువ్వు ఇంత కష్టంలో ఉంటే ఇక భవిష్యత్తు కోసం డబ్బులు దాచిపెట్టి మాత్రం ఏం లాభం? నీకు నేను చదువు చెప్తాను. అప్పుడు నువ్వు తరగతిలో ముందుంటావు. ఎవరూ నిన్ను చూసి నవ్వటం చెయ్యరు. కానీ నువ్వు పాఠశాలకు వెళ్ళాలి. మరి అబద్ధాలు చెప్పకూడదు. నేను ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. నేను ఎప్పుడు మీ మనసుని బాధ పెట్టను. నేను ఒట్టేస్తున్నాను. అవును సాయి, కానీ నేనైతే చిన్నతనంలో అజ్ఞానం వల్ల చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుండేదాన్ని. నేను చెప్పిన అబద్ధాలకి ఈయన అబద్ధాలకి పోలిక ఎలా ఉంటుంది? సుధా, నీకా అబద్ధాలని జ్ఞాపకం చేసింది పంత అబద్ధాలతో పోల్చడానికి కాదు. ఎవరి అబద్ధం పెద్దది, ఎవరి అబద్ధం చిన్నది అని నేను గుర్తు చేసింది. ఎందుకంటే నువ్వు చూస్తావని నీ తల్లిదండ్రులు ఏ విధంగా సమస్యలని ఎదుర్కొన్నారు. మనుషులు ఎప్పుడైతే తమ తప్పులని తాము స్వీకరించడానికి ఇష్టపడరో అప్పుడే వాళ్ళు అబద్ధాలు చెప్తుంటారు. ఎవరు స్వీకరిస్తారో తెలుసా? ఎవరికైతే తమ పైన తమకి నమ్మకం ఉంటుందో. ఇక ఎక్కడైతే నమ్మకం ఉంటుందో సత్యం కేవలం అక్కడే ఉంటుంది.
దీనిలో వేరే వ్యక్తి మీద కోపం తెచ్చుకొని వాళ్ల మీద నిష్ఠూరం ఆడి వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తాం మనం అనుకుంటూ ఉంటాం మన కోపం వల్ల వారిలో భయం పుట్టుకొస్తుందని, అప్పుడు వాళ్ళు అబద్ధాలు ఆడటం మానేస్తారని. కానీ నిజం చెప్పే అలవాటు భయం వల్ల పుట్టుకురాదు సుధా. సత్యాన్ని స్వీకరించడం కోసం మనిషికి ధైర్యం కావాలి. మరి సుధా, ఆ ధైర్యం వాళ్లకి ఎలా వస్తుంది? ఒకవేళ వాళ్ల సొంత వాళ్లే వాళ్లకి అండగా లేనప్పుడు. అందుకే అలాంటి వ్యక్తుల పట్ల సామరస్యంగా సహనంగా ఉండాలి. ఎలా అయితే ఆ రోజు మీ నాన్న నిన్ను కోప్పడలేదు, నిన్ను ప్రేమగా బుజ్జగించాడు. ఆయన ఇలా ఆలోచించలేదు. ఆయన కలలు కల్లలయ్యాయని, ప్రపంచం అంతమైపోయిందని. కానీ ఆయన నీకు నమ్మకం కలిగించాడు, ఇంకా సమయం మించిపోలేదని. నీ అబద్ధాలు చెప్పే అలవాటు నుంచి ముక్తి పొందటం కోసం ఆయన నిన్ను ఒంటరిగా వదిలేయలేదు. పైగా నీకు భరోసా ఇచ్చారు. ఆయన నీ సమస్యలో ప్రతి అడుగులో నీకు తోడుంటానని. ఇక ఆయన అలాగే చేశాడు కూడా. ఆయన అలా ప్రవర్తించిన కారణంగానే నీలో కొంత మార్పొచ్చింది. అదే సుధా అద్భుతం అంటే. ఒకే రోజులో చెడు అలవాట్లని మానుకోవటం. అసంభవం నుంచి సంభవం వైపు పయనం. ప్రేమకి చాలా శక్తి ఉంటుంది సుధా. నువ్వు వివాహం చేసుకున్నావు. వివాహంలో భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి బాధ్యతలు ఉంటాయి. ఒకరిని వదిలేయాలన్నది అన్నిటికంటే సరళమైన పరిష్కారం. కష్టమైనది వివాహ బంధాన్ని కొనసాగిస్తూనే జీవిత భాగస్వామి పట్ల మన బాధ్యతని నిర్వర్తించటం. నువ్వైతే అసలు ప్రయత్నించకుండా చేయలేదు. మరి ఓటమిని ఎలా ఒప్పుకుంటావు నువ్వు? అయినా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను నీకు తోడుంటాను. అయితే ఇది నిజంగా సంభవమా సాయి? అసంభవం కేవలం అది మాత్రమే. దేన్నైతే మనం అసంభవం అని అనుకుంటామో మిగతావన్నీ సంభవమే. సరే సాయి, నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను.